నెక్స్ట్ ఎడిటింగ్ చేస్తాను. ప్రజలందరికీ కూడా ఒక నమస్కారం. తర్వాత మీడియా వాళ్ళు కూడా ఇవాళ వచ్చినటువంటి మీడియా వాళ్ళు కూడా నా ఒక నమస్కారం. ఈవేళ మెయిన్గా ఈ యొక్క మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, లేకపోతే ప్రెస్ మీట్ అనుకోండి, పెట్టుకున్న ఒక విషయం ఏమిటంటే, నా పేరు యూనివర్స్, మిస్టర్ యూనివర్స్. మా ఊరు సొవ్వ గ్రామం, డుమ్రిగూడ మండలం, ఏఎస్ఆర్ జిల్లా. మెయిన్గా కారణం ఏమిటంటే, ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్స్లో, అడ్మినిస్ట్రేషన్లో మనం బ్రతుకుతున్నాము. ఎంత చట్టాపట్టా మనం ఆడినా ఈ ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్స్లో ఓకేనా మనం బాగుపడేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి మేమేం ఆలోచన చేసుకున్నామంటే, ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్గా ఒక పార్టీ ఉండవలసిందే, ఇంకో మార్గమే లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్, వాళ్ళకి ఏదో గ్రోత్ అవ్వడానికి తప్ప వచ్చినటువంటి పార్టీలు తప్ప, కులమతాల భేదాలు చేయడానికి వచ్చినటువంటి పార్టీలు తప్ప, ఈ భూమిలో ఈ మనుషులకి సంబంధించినటువంటి పార్టీలు కావు. అందుకే దీనికి కొత్త భాష, కొత్త కొత్త ఒక రూట్ని మనం ప్రజలకందరూ కూడా మనం నడిపించవలసిందే. వాళ్ళకి మనం ముందు నడిపించవలసిందే. క్రైమ్ రేట్ ఏంటండి, ఎక్కడ చూసిన హింస, ఎక్కడ చూసిన ఘోరాలు, ఎక్కడ చూసిన నీ అనే భేదాలు మీకు చెప్పాను. నా పేరు యూనివర్స్, మిస్టర్ యూనివర్స్. నేను డిఎస్పిగా రిటైర్డ్ అయ్యాను. పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా 45 సంవత్సరాలు సుదీర్ఘంగా చేశాను, ఎక్కడా మచ్చ లేకుండా. సో అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు చాలా ఎగ్జాల్ట్ చేస్తారు, చాలా మర్యాద కూడా ఇస్తారు. సో అది నా ఒక వృత్తిగా, అంటే ఎంప్లాయీగా చేశాను. అంటే ఎంప్లాయీ చేసుకోక ముందు నుండే కూడా 24 సంవత్సరాల నుండి నా సర్వీస్ ఉంది. 9 రాష్ట్రాల్లో తిరిగి ప్రచారాలు గట్రా చేసి ఉన్నాను. విజయవాడలో అయితే బాగా చేశాను, ఎందుకంటే నా ద్వారే అక్కడ క్రైమ్ రేట్ తగ్గిందని నా ఒక ఉద్దేశం. లేక పార్టీ పేరు ఇంకా పెద్దలతో డిస్కస్ చేసి దాని పార్టీ పేరు పెట్టడం జరుగుతుంది. అందరు కూడా ఆ రోజు మళ్ళా మీకు మీడియా మిత్రులకి, తర్వాత ప్రజలకు అందరూ కూడా తెలియపరుస్తాం. ఆ ఆశయాలు ఏముంది చెప్పదలుచుకుంటే, ఈ పేద బీద సాదా ప్రజలకి ఎలాగా నా ఒక ఆశయం ఏంటంటే, మనుషుల్లాగా చూసే పార్టీలు లేవు, ప్రజాస్వామ్యం లేకుండా, దీనికి ఆల్టర్నేట్ చేస్తాను. సంస్కరణలు మొత్తం కూడా సంస్కరణలు చేస్తాం. అది రాజకీయంగా అనుకోండి, లేకపోతే జుడిషియరీ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, లా మేకింగ్ బాడీస్ అనుకోండి, ఖచ్చితంగా వీటిలన్నిటికి కూడా సంస్కరణ దిశలో తీసుకొస్తాం. పూర్తిగా మార్పు రావాలండి, పూర్తిగా మార్పే. చాలా ఒక సపరేట్ అయినటువంటిది ఉంటుంది. అది నా ఒక ఆశయం అన్నమాట. సో టోటల్ డిఫరెన్స్ ఏది కూడా ఎప్పుడు చేసింది అప్పుడు కూడా ఉండకపోవచ్చు. హైడ్రోజన్, హీలియం నా చిన్న కొడుకు పేరు, పెద్దవాడి పేరు ఆక్సిజన్, నైట్రోజను మా మధ్య పేరు, మా భార్య పేరు కాస్మిక్ రేసు. మా కుటుంబాలు ఇంకా ఉన్నాయండి, మానవని వీళ్ళని కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు మార్చుకోదలుచుకున్నామంటే, నాకు సర్ణం కూడా ఉంటే నా ఒక కులంని ఏడుస్తారు, కులం తీస్తారు. కాబట్టి నేను ఈ ప్రకృతి పేరు నేను పెట్టుకున్నట్లయితే నాకు బాగుంటుంది. తర్వాత రేపొద్దున నేను అందరికి కూడా ఒక ఎగ్జాంపులర్గా ఉంటానని నా ఒక ఆశయం. అదే దాని గురించి పెట్టుకున్నాము. ఏరియాలో ఫస్ట్గాను 2002 నుండి మొదలు పెట్టాము అన్ని సర్వీస్ అంటే ఒకటి కాదండి. హెల్త్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, కరోనా టైంలో కానీ, లేకపోతే ఎయిడ్స్ టైంలో కానీ, గాయిట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, మొక్కలు చేసే దాంట్లో పంచిపెట్టడం కానీ, మందులు పంచిపెట్టడం కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది అదే కానీ అన్ని ప్రోగ్రామ్స్ ఈ ప్రతి సంతకెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్య అంతా కూడాను మరి ఏజెన్సీలో, తర్వాత గుంటూరు, విజయవాడ కూడా ఈ ప్రోగ్రామ్స్ చేసాము. సో మంచి స్పందన ఉంది. ప్రజలంతా కూడా మారడానికి చాలా ఆశపడి ఉన్నారు. ఎవరు లీడర్స్ లేదు సరి అయినటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. మనలాంటి వాళ్ళు వస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన కార్యక్రమాలు అంటే ఉన్నాయి సార్. వీళ్ళు చాలా కడుపేదవాళ్ళు, వీళ్ళకి ఎలాగ లిఫ్ట్ చేయాలి, వీళ్ళకి ఏ స్కీమ్స్ అవుతాయి వీళ్ళు బాగుపడతారు. తర్వాత వీళ్ళకి ఏ రకమైనటువంటి ఫస్ట్ ఎడ్యుకేషన్, చాలా ఎడ్యుకేషన్ ఇక్కడ డమ్మిగా ఉంది.
ఆ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలు, ఈ నమ్మకాలకు చొరబడుతున్నాయి. వాళ్ళు ఎడ్యుకేట్ అయితే నలుగురికి వాళ్ళు చేస్తారు. నా టైంలోనే 350 మందికి జాబ్ ఆర్డర్ చేశానండి. ఈ పైకి రావు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఏది మనం కళ్ళారా చూస్తున్నాం. 65 సంవత్సరాలు నేను నా సర్వీసు, ఏది నేను ఆశించుకున్నటువంటి సమాజం ఇది. ఈ సమాజంలో ఎప్పుడు నాని అనే భేదాలతో కొట్టుకొని చదవడం ఇదే కాక అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ అండ్ వాళ్ళకు హార్ట్ఫుల్గా ఏం చేయాలనేది ఉండాలి. అంతేగాని ప్రజలకి ఏం చేయాలో ప్రభుత్వానికి తెలియదు అంటారా? ప్రభుత్వానికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మాకు అందేటప్పటికీ నాకు తెలియనట్టే, ఈ ప్రభుత్వాలు తెలియనట్టే. ప్రభుత్వం చేసేవి అన్నీ కూడా ఏంటి, ఒత్తాసు పలకడం, క్రైమ్ రేట్ అండి, హింస ఏంటి, అరాచకం ఏమిటి, దౌర్జన్యం ఏమిటి, ఏమండి ఇది దీని గురించి ఆశించామా? మనం ఒక గ్లోబ్లో ఒక విలేజ్ అండి, ఇది గ్లోబల్లోనే మనం ఒక మనుషులు ఎలాగ బ్రతకాలా, ఏం చేయాలా, వాళ్ళకి ఎలాగ లిఫ్ట్ చేయాలా, అసలు ఏం కథ, ఎవరికి జాబులు ఉన్నాయి సార్? కడుపు పేదవాళ్ళు ఉంటేనో చెప్పండి. పార్టీ పేరు తర్వాత తన విధి విధానాలు, తను ఒక సిద్ధాంతాలు వేరుగుంటాయి, సిద్ధాంతాలు కూడా చెప్తాం. అజెండా వేరు, సిద్ధాంతాలు వేరు, దాని తర్వాత మేనిఫెస్టో వేరు. ఓకేనా సార్?